మీరు ఇవన్నీ చూసారు, ప్రత్యక్షంగా చూసారు కాబట్టి దాని ఇన్స్పిరేషన్స్ తోని మీరు ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఫౌండర్గా ఉన్నారు. అవును. ఓకే. అలాగే ఇంకోటి, మీరు మీ జాతులు కుల గురువులుగా వెలుగొందిన కుల గురువుగా వెలుగొందిన మీరు ఎందుకు ఈ సంచార జాతులుగా ఈ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు? వాస్తవంగా ఈ కులాలన్నీ కూడా ఒకప్పుడు కులాలకు కులగురువులుగా ఉండేటివి. కులగురువులు ఏ విధంగా అంటే రెడ్లకు వంశరాజులు కులగురువులు. వాళ్ళ గోత్రాలు చెప్పడం, వాళ్ళ పండుగలు పబ్బాలు అయినప్పుడు వాళ్ళకి ఈత చాపలు దానికి సంబంధించిన సామాగ్రి అందివ్వడం, వాళ్ళ గోత్రాలు ఏంటివో వాళ్ళకి తెలియదు ఫస్ట్లో. ఇవన్నీ చెప్తూ వాళ్ళ కుల చరిత్రలు చెప్పడం వాళ్ళకు, ఇవన్నీ చేసేవాళ్ళు. అదేవిధంగా మున్నూరు కాపులకు సంబంధించి కాపులకు సంబంధించిన గోత్రాలు అనే కమ్యూనిటీ ఉంటుంది. ఆ గోత్రాల కమ్యూనిటీ వాళ్ళు ఆ కులానికి సంబంధించిన కుల చరిత్రలు చెప్తారు. అదేవిధంగా కోమట్లకు సంబంధించిన కుల చరిత్రలు చెప్పే ఈరముస్టోళ్ళు, వీరభద్రీయులు అనేటోళ్ళు ఉంటారు. ముదిరాజులకు సంబంధించిన కాకిపడగల వాళ్ళు అనే ఉంటారు. యాదవులకు సంబంధించి తెరచీరల వాళ్ళు, మందెచ్చుల వాళ్ళు, ఈ విధంగా కొన్ని కులాలు ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులం కులగురువులుగా ఉండి ఆ కులం యొక్క పూర్వ చరిత్ర ఏంది. ఇప్పుడు కోమట్ల ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు వాళ్ళు కన్యకా పరమేశ్వరికి సంబంధించిన సంతానం అయితే ఆమె శివునికి సంబంధించిన సంతానం. ఒకవేళ రెడ్లకు సంబంధించిన చరిత్రను తీసుకుంటే వంశరాజులు చెప్పే చరిత్ర, రెడ్లు ఆదిమల్లారెడ్డి కుమారులు, ఆదిమల్లారెడ్డి అనేవాడు మల్లికార్జున స్వామి సంతానం, మల్లికార్జున స్వామి శివుని సంతానం. ఈ విధంగా దైవ మతాన్ని ఎన్ని మతాలు ఇక్కడికి వచ్చినా, క్రైస్తవం రాని, ముస్లిం మతం రాని, బౌద్ధం రాని, ఎన్ని మతాలు వచ్చినా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులం కులగురువులుగా ఉండి వాళ్ళకి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ రాను రాను కాలంలో ఏమైందంటే ఈ గ్లోబలైజేషన్, సాంస్కృతిక విప్లవం ఎప్పుడైతే వచ్చిందో, టీవీలు, సినిమాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ కళలకు ఆదరణ కరువైంది. అప్పటి వరకు కులగురువులుగా ఉన్న ఆ కులాలకు ఆ కులమే పోషణ చేసేది. వాళ్లకు ధనము కావచ్చు, ధాన్యం కావచ్చు, తినడానికి తిండి, బట్టలు కట్టుకోవడానికి బట్టలు, వాళ్ళు ఒకవేళ ఆ ఊరికి వచ్చినప్పుడు ఉండడానికి షెల్టర్ ఇచ్చేది కూడా. వీళ్ళకి ఎక్కడ నివాసం ఉండేది కాదు. అవును, మాకు కూడా తెలిసింది. మా కులానికి నేను కూడా చూశాను ఇది. కుల గురువులు మా ఇంటికి కూడా వచ్చేవాడు. వస్తే నేను అప్పుడు 7th 8th ఉన్నాను. అప్పుడు మా ఇంటికి కూడా కులగురువుగా వచ్చేవాడు. ఎవరని నేను అడిగితే ఇట్లా మన కులానికి ఒక గురువు ఉంటాడని చెప్పేసి మా నాన్నగారు చెప్పడం జరిగింది. సో నాకు కొద్ది ఐడియా ఉంది దీనికి సంబంధించి. ఇట్లా చేస్తున్న క్రమంలో గ్లోబలైజేషను, సాంస్కృతిక విప్లవము, టీవీలు, సినిమాలు పూర్తిగా ఈ యొక్క కులాల యొక్క వృత్తిని, ఈ కులాల యొక్క ఉపాధిని పూర్తిగా దెబ్బతీసినాయి. తర్వాత అప్పుడు ఈ కులాలు నిజమైన అనాథలుగా మారిపోయారు. ఇటు ప్రభుత్వం పట్టించుకోలే, ఉన్న వృత్తి పోయింది, ఆ కులాల నుంచి పోషణ కరువైంది. ఈ కులాలు అప్పుడు నిజమైన భిక్షగాళ్ళుగా మారిపోయారు. అప్పటి వరకు భిక్షగాళ్ళు కాదు, గురువులు. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.